కురిసిన వానలకు కోమటి చెరువు సహజంగా ఎవరూ నింపకుండానే ప్రకృతి నింపి మత్తడి పడుతుంది. చూడండి, రంగనాథ్ సాగర్ నీళ్ళు కావండి, ఇవి ఆకాశం నుండి మేఘాల ద్వారా వర్షాలు కురిసి పడిన నీటితోటే ఇవి జలధారలు వర్షాలు పడి ఎంత మంచిగా కురుస్తున్నదో చూడండి, ఎంత మంచిగా కురుస్తున్నదో చూడండి. కోమటి చెరువు మత్తడి చూడండి, ప్రకృతిలో మత్తడి దుంకి నీరు పోతూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. చెప్పడానికి మాటలు సరిపోవు, వినటానికి చెవులు సరిపోవు. నయనానందం, చూస్తేనే ఆనందము. కాబట్టి ఈరోజు శనివారం, సెకండ్ సాటర్డే, ఆగస్టు 2వ శనివారము. అందరికీ సెలవులే కాబట్టి పిల్లలను తీసుకొని దగ్గరలో ఉన్న చెరువుల మత్తడులు వారికి చూపిస్తే ఎంత సంతోషపడతారో, ఎంత ఆటలాడతారో, ఎంత మధురంగా వాళ్ళ జ్ఞాపకాలు ఉంటాయో అవి ఆలోచించి చేయవలసిందిగా పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే చిన్ననాడు మనం కూడా మన అమ్మ నాన్నలతోటి తిరిగినాం. వారు చూపించారు ఊర్లలో, లేకుంటే తాతయ్యలు చూపించారు. ఇలా రకరకాల వాళ్ళు మనకు పరిచయం చేసిన ఈ జల సవ్వడులు, ఈ వాతావరణ అద్భుతాలను చూపిస్తే వారు సంతోషిస్తారు అని తెలియజేస్తున్నాను. పెందోట వెంకటేశ్వర్లు, పెందోట బాల సాహిత్య అధ్యక్షులు, శివాని సాహిత్య పరిషత్ అధ్యక్షులు. మరి సాహిత్యం సన్నిహితమైనదే సాహిత్యం కాబట్టి మనసుకు రంజింపచేసే ఇలాంటి దృశ్యాలను చూస్తే సృజనాత్మకత అనేది అలా మత్తడి దుంకుతుందండి, అలా మత్తడి దుంకుతుంది చూడండి. గల్లగల్ల నీటి సవ్వడులు చూస్తూ ఉంటేనే ఆ పాల నురగలాంటి ఆ జలధారలు చూడండి. మనం ఎక్కడో చూస్తున్న జలపాతాలు ఎలా ఉంటాయో మనకు దూరంగా ఉన్నాయి కాబట్టి ఇవే చిన్న చిన్న జలపాతాలు అనుకొని చూస్తుంటే ఎంత బాగుంటుందో చూడండి. కోమటి చెరువు మత్తడి సహజంగా కురుస్తున్న వర్షాలకు ఎలా పారుతుందో చూడండి. ఎక్కడో ఉన్న నాగార్జున సాగరు, శ్రీశైలం ప్రాజెక్టులు దుంకుతున్నట్టుగా ఈ నీటి హోయలు చూడండి. ఎలా తెల్లటి పాలదారులు ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎలా దుంకుతున్నాయో చూడండి. ఆ యొక్క వీక్షణం చూస్తే మనకు నయనానందమే కావాలి. కాబట్టి అందరూ దగ్గరున్న వాళ్ళందరూ ఇలా రోజు ఉండదండి, సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే. నిన్నటి నుంచి మత్తడి దుంకుతూనే ఉంది కాబట్టి నేను ఈరోజు వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా దగ్గరున్న వాళ్ళు తప్పకుండా చూసి ఆనందించి మంచి మధుర జ్ఞాపకాలను ఉంచుకోవాలని తెలియజేస్తున్నాను. రూపు 2-3 అంచెలుగా మనకు మత్తడి ఎక్కడికైనా కనబడుతుంటాయి. ఈ అడ్వెంచర్ పార్క్లో నుంచి వచ్చినట్టయితే మొదట చెరువు నుండి, తర్వాత మళ్ళొక్కసారి, తర్వాత మళ్ళొక్కసారి, తర్వాత మళ్ళొక్కసారి, ఇలా 3-4 విధాలుగా తంటలుగా మనకు ఈ కనబడుతూ ఉంటాయి. మత్తడి దుంకుతున్న దృశ్యాలు ఎంత బాగున్నాయో చూడండి. దీంతోపాటు ఎన్సాన్పల్లి చెరువు కూడా చాలా ఉధృతంగా దుంకుతున్నట్టే లెక్క. ఎందుకంటే ఆ నీళ్ళే ఇందులోకి వస్తాయి. ఈ నీళ్ళే మనకు కింద ఇక్కడ బాలాజీ టాకీస్ దగ్గర ఉన్న చెరువు కూడా దుంకుతూ ఉంటుంది. ఆ టాకీస్ చెరువు కూడా అది ఒక పెద్ద చెరువే కాబట్టి ఆ చెరువులో మనము చూడవచ్చు. సింగల్ చెరువు కూడా దుంకుతూ ఉంటుంది. సిద్దిపేటలో ఉన్న 3 చెరువుల మత్తళ్ళు దుంకుతూ ఉంటాయి. అలాగే ఎర్ర చెరువు కూడా అది ఒక రకంగా దుంకుతూనే ఉంటుంది.
చూడండి గుమ్మడి చెరువు గల్లగల్ల సవ్వడులో నాదమై నినాదమై వీణుల విందులు చేస్తూ ఉన్న ఆ ప్రకృతి రమణీయ దృశ్యాలు చెరువులో నుంచి తన్నుక వస్తున్న నీళ్ళని చూడండి ఎలా ఉన్నాయో. అదిగో చెరువు, ఆ చెరువు నుంచి దుంకుతున్న నీరు. మేమిక ఆగలేము అని చెరువు నిండగానే ఆ జలము ప్రవాహం ఉధృతై గలగల సవ్వడులు చేస్తూ పాల నురుగలు కక్కుతూ ఆగకుండా సాగే ఆ విధానము ప్రతి ప్రాణిలో ఉంటుంది. పుట్టగానే ప్రాణి కదలికతోనే ఉంటుంది. అలాగే జలం కూడా చూడండి, జలము, అగ్ని, వాయువు, మనుషు, ఈ 5 మన ఇంద్రియాలు కూడా ఇలా కదిలిస్తూ మనిషి యొక్క గొప్పతనాన్ని చాటుతూనే ఉంటాయి. అలాగే ప్రకృతి కూడా మనలో భాగము, మన ప్రకృతిలో మనము భాగము. ఇలాంటి దృశ్యాలు తరచుగా చూస్తూ ఉంటే కొందరు విహార యాత్రలు చేస్తూ ఎప్పటికీ తిరుగుతూనే ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. వారి యొక్క ఆనందము, వారి యొక్క అనుభవాలు పట్టరానంతగా మనకు కనిపిస్తూ ఉంటాయి. వారిని చూసి మనము ఎంతో తెలుసుకోవాల్సి ఒక చిన్న జలపాతం లాగా ఒక 3-4 గజాల మీకలు దుంకుతున్నట్టు. చిన్నదా పెద్దదా అని కాదండి విషయం. వర్షానికి చెరువు నిండడం సహజం. కానీ ఆ సహజమైన చెరువు మత్తడి దుక్కుతుంటే ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా తరలి వచ్చి చూస్తూ ఉంటారు. అలాగే ప్రాణులు కూడా, చేపలు ఉన్నాయి చూడండి. కొద్దిసేపు అయితే చేపల వాళ్ళు కూడా చేపలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కడో చెరువులో ఉన్న చేప ఎదురొస్తూ పై చెరువుకు పోవడం అనేది మనకు ఇక్కడ గమనిస్తూ ఉంటాం. చూడండి, గోదావరి, గంగా నది, సింధు, నర్మదా నదులు కూడా ఇలాగే దొక్కుతూ పరవళ్ళు తొక్కుతూ ప్రవహించడం అనేది జరుగుతుంది. ఏ నది చూసినా, ఏ కాలువ చూసినా, ఏ వాగు చూసినా, వంకలు చూసినా ఇలా నీరు తాము నిలవలేమంటూ పరిగెత్తే ఈ ప్రవాహాలను చూస్తుంటే మనకు ఎంతో సంతోషము, ఉత్సాహము ఉవ్వెత్తున జలపాతమై దుంకుతుంది. ఎంత ఎలా దుంకుతున్నాయో. మన నాగార్జున సార్ గేట్లు తీసిన, శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన, శ్రీరామ్ సాగర్ గేట్లు ఎత్తిన, ఇలాగే నీరు చాలా ఎక్కువ. ఇది చాలా తక్కువ అనుకోండి, అది ఎక్కువ. కానీ నీరు దుంకడమే కదండి కావాల్సింది. నీరు ప్రవాహం చూస్తుంటే మనకు కుంతాల జలపాతము, ఇలాంటి జలపాతాలు కూడా మన జలపాతాలలో కొంతమంది దగ్గర ఉరికి చూస్తున్నారు. ఆ జలపాతాల్లో ఆటలాడుతూ నీటితో ఆటలాడడము మనిషికి కానీ, ప్రాణులకు కానీ, జంతువులకు కానీ ఎంతో సరదా. ఆ సరదా తీరాలంటే ఇలాంటి సమయాలలోనే మనము బయటకు వచ్చి మన సెలవు రోజులను పిల్లలతోటి, పెద్దలతోటి చూస్తూ, ఆడుతూ, పాడుతూ గడపడమే కావాల్సినది. ఇంతకుముందు ఎంతోమంది కవులు జల ప్రవాహాల గురించి వర్ణించారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే మనము చూడకున్న అక్షరబద్ధమైనది ఈరోజు సినిమాలలో కూడా మనము ప్రాజెక్టులలో అక్కడక్కడ చూస్తూ ఉంటే
మనకు ఎంత ఉత్సాహం వస్తుందో, మరి ఉత్సాహం ప్రత్యక్షంగా చూస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది. సినిమా వాళ్ళు ప్రత్యక్షంగా అదే చూపిస్తారు కాబట్టి మనకు దగ్గరగా ఉంటాము. దూరం నుంచైనా దగ్గర నుంచైనా చూడడం కావాలి అనేది అందరూ తెలుసుకుంటారని తెలియజేస్తూ, ఇలాంటి సన్నివేశాలలో అందరూ కూడా తల మునుకలయ్యి ఆటలు ఆడుతుండాలి, అనుభవిస్తుండాలి, సృజన పెరుగుతూ ఉండాలి, ఆనందం కట్టలు తెచ్చుకున్నట్లయితే ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం. మన యొక్క స్ట్రెస్సులు, ఆవేశాలు, అవన్నీ పగలు, ప్రతీకారాలు ఎన్నో సమసిపోవడానికి ఇలాంటి మంచి విషయాలు. మేఘానికి ఏం పని అండి? నీరు ఇవ్వడము. ఆ మేఘాలు పుట్టిన నీటిని కాలువల ద్వారా చెరువులు నిండా నింపుకొని మత్తడి దింపుతూ ఉన్నాయి. ఆ మత్తడిని చూస్తే మనకు ఆనందం. ఎండాకాలం వేసవిలో ఎండలు బాగా కొడితే నీరు ఆవిరై మేఘాలు కడుపు నింపుకుంటాయి. ఆ మేఘాల కడుపు పలిగితే చెరువు నిండుతుంది. చెరువు పగిలితే చెరువు మరి మత్తడి దుమికినట్టయితే ఇలా కాలువలు, ఈ కాలువలన్నీ ఎక్కడ పోతాయి? ప్రాజెక్టులో నీళ్ళు ఎక్కడ పోతాయి? మళ్ళీ సముద్రంలోకి. ఇలా చైన్ సిస్టమ్గా ఈ జలం యొక్క ఆటలు, సయ్యాటలు, వాటి యొక్క హొయలు, వాటి అందాలు, వాటి యొక్క రూపాలు, మన దేవుడిగా విష్ణుదేవుని దశావతారాలు ఉన్నట్టుగా నీటికి కూడా దశావతారాలు ఉన్నాయి. ఆ దశావతారాలను మనము దర్శించగలిగితే ఎక్కడ ఏ అవతారం కనబడుతుందో మనకు తెలియదు. ఆ అవతారాలన్నీ చూస్తూ ఉంటుంది మనకు సంతోషము. వెందోట వెంకటేశ్వర్లు సిద్దిపేట ఉపాధ్యాయుడు త్వరలో ఉద్యోగ విరమణ చేయబోతున్న వెందోటకు ఇలాంటి ప్రకృతి దృశ్యాలు, రమణీయ దృశ్యాలు అంటే ఎంతో ఆనందం, ఆహ్లాదం. తిండి లేకున్నా సరేనండి, టిఫిన్ లేకున్నా సరే ఇలాంటివి చూస్తే కడుపు నిండిపోతుంది. కడుపు నిండి మనకు ఇలా ఆనందంగా పరవళ్ళు పెట్టే భాష, పరవళ్ళు వచ్చే మాటల జలపాతం అవుతున్నాయి.